ప్రేమను నా మదిలో తలచిన నా హృదయం స్తోత్రగీతం పాడెను. తండ్రి నీ ప్రేమను నా మదిలో తలచిన నా హృదయం స్తోత్రగీతం పాడెను. ఏమివ్వగలను నీ ప్రేమకు, ఆ సిల్వ ప్రేమకు. ఏమివ్వగలను నీ ప్రేమకు, ఆ సిల్వ ప్రేమకు. తండ్రి నీ ప్రేమను నా మదిలో తలచిన గురులేక నేను తిరుగాడుచుండ పరలోక దారి చూపించితివి. గురులేక నేను తిరుగాడుచుండ పరలోక దారి చూపించితివి. చెడిపోయినా చేర్చుకొంటివి, చెడిపోయినా చేర్చుకొంటివి. కలుషమే కడిగిన కరుణ రూపమా, కలుషమే కడిగిన కరుణ రూపమా. తండ్రి నీ ప్రేమను నా మదిలో తలచిన ఏ తోడు లేక ఏకాకి కాగా నీ నీడలో నన్ను ఓదార్చితివి. ఏ తోడు లేక ఏకాకి కాగా నీ నీడలో నన్ను ఓదార్చితివి. పడిపోయినా నిలుపుకుంటివి, పడిపోయినా నిలుపుకుంటివి. శరణమై నిలిచిన పరమదైవమా, శరణమై నిలిచిన పరమదైవమా. తండ్రి నీ ప్రేమను నా మదిలో తలచిన నా హృదయం స్తోత్రగీతం పాడెను. ఏమివ్వగలను నీ ప్రేమకు, ఆ సిల్వ ప్రేమకు. ఏమివ్వగలను నీ ప్రేమకు, ఆ సిల్వ ప్రేమకు. గడిచిన కాలం అంతా కృప చూపి సంరక్షించిన తండ్రి అయిన దేవునికి నా ప్రత్యేక స్తుతులు చెల్లిస్తున్నాను. గడిచిన 36 రోజులుగా, ఇది 36వ రోజా, 35 రోజులుగా 36వ రోజున కూడా దేవుని సన్నిధానంలో ఈ శిలోజాన ఆరాధనలో మనం భాగస్వాములై కొనసాగుతున్నాం. మనం చేసినటువంటి కార్యాలు మాత్రమే ఏం చేయబడతాయి? కొనియాడబడతాయి కదా. ఒక స్త్రీ ఇచ్చినటువంటి 2 కాసులే కొనియాడబడ్డాయి. ఒక స్త్రీ పూసినటువంటి అత్తరే ఏం చేయబడింది? కొనియాడబడింది. కాబట్టి మనం దేవుని కార్యాలు శ్రద్ధగా జాగ్రత్తగా చేద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాలకు కారణభూతులకి ఎంచబడదాం. చదువుకున్నాం 18వ వచనంలో ఏమని చదువుకున్నామంటే, అతడు మిలేతు నుండి ఏపేసునకు వర్తమానము పంపి సంఘ పెద్దలను పిలిపించెను. వారు అతని రాజ్యంలో జరిగిన సంఘటనలు ఏంటి అని ఆలోచన చేసినప్పుడు ఏం జరిగాయి? ఏం చెప్పుకున్నాం? ప్రాముఖ్యంగా 1-2 పాయింట్లు చెప్పండి. ఆదివారమున రొట్టె విరవడం ప్రారంభించినటువంటి గొప్ప పెనుమరుపుగా మనం చదువుకున్నాం. ఇంకేం జరిగింది? ఐతుకు అని ఆయన ఏం చేశాడు? మేడ కిటికీల నుండి 3వ అంతస్తు నుంచి పడిపోతే అందరూ చనిపోయారు అనుకున్నారు. చనిపోయారు అనుకున్నా కదా, చనిపోయాడు. అయితే పౌలు మాత్రము మీరేమీ కంగారు పడకండి, అతని జీవము అతనిలో ఉందని చెప్పేసి ఆయనను బ్రతికించడం మనం చూస్తాం కదా. బ్రతికించి ఆ బిడ్డను వారికి అప్పగించినప్పుడు
ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఏమైపోయిందంటే గొప్ప ఆదరణ, గొప్ప సంతోషం, గొప్ప సమాధానంతో నింపబడడం మనం చూసాం. ప్రియులరా, ఐతుకు అంటే అర్థం ఏంటని చెప్పాను? అదృష్టవంతుడు. ఐతుకు అంటే అదృష్టవంతుడు. అదృష్టవంతుడిలాగానే ఆయన ఏమయ్యాడంటే చనిపోయి తిరిగి బ్రతికాడు. ఇంకా ఒక స్త్రీని, చనిపోయిన ఆవిడని లేపారు. ఎవరావిడి? తబిత అనేటువంటి స్త్రీని. భాషాంతరం ఆయన పేరేం పేరు? ద్వారక. ఇలా ఈ సందర్భాలు మనం అపోస్తుల కార్యాల గ్రంథంలో చాలా విషయాలు మనం ఏం చేయొచ్చు? జ్ఞాపకం ఉంచుకోవచ్చు. చాలా విషయాలు జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథము మనం నేర్చుకోవడమే కాకుండా ఎదుటి వారికి నేర్పడానికి చాలా నీతి పాఠాలు ఇందులో ఉన్నాయి. చాలా మనం ఏదో ఆ సీరియల్ చూసి సీరియల్ గురించి మాట్లాడుకోవడము, ఎవరో కథ చెప్తే ఆ కథ గురించి మాట్లాడుకోకూడదు కాదు. కానీ అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు చాలా చాలా చరిత్రకు ఆధారమైనటువంటి ఆ కథనాలను మనం చూడగలుగుతాం. ఇవి కథలు కాదు, కథనాలు, చరిత్రకు ఆధారమైనటువంటి కథనాలు. చూద్దాం. ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత ఏం చేశారంటే, ఈయన బాధ్యతను అప్పగించడానికి పౌలు గారు ఈ కార్యక్రమాన్ని ఎఫెసు నుండి కొంతమందిని ఎందుకు పిలుస్తున్నాడు అంటే, ఎక్కడికి పిలుస్తున్నారు ఇప్పుడు? ఈ జరిగిందంతా కూడా ఎక్కడ జరిగింది? కుప్రాలో జరిగింది కదా. కుప్రాలో కదా, సారీ, ఇదేంటి, ఏ పట్టణం అది? ఎఫెసు కాదు. రొట్టె విరిచి ఎక్కడ విరిచారు వీళ్ళు? త్రోయలో కదా, త్రోయలో కదా. త్రోయ నుండి మళ్ళీ ఎక్కడికి వచ్చారంటే వీళ్ళు? ఎఫెసుకి కాదు, ఎక్కడికి వచ్చారు? చదవండి, ఎక్కడి నుంచి పిలుస్తున్నారు? మిలేతు కదా, మిలేతు. గమనించండి, ఇక్కడ మిలేతుకు వచ్చారు. చదువుదాం. సరే, నేను ఆసియాలో కాళ్ళు పెట్టిన దినము నుండి సర్వకాలము మీ మధ్యన ఎలాగూ నడుచుకుంటునో మీరు ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్ళు విడుచుచు పూర్ణమైన నేను అలాగున ప్రభువును సేవించుచుంటును మీకే తెలియను అని చెప్తున్నాడు. ఇది పౌలు గారి యొక్క స్వీయ సాక్ష్యం. పౌలు గారి యొక్క సాక్ష్యం ఎందుకు చెప్తున్నాడు అంటే, పౌలు గారు ఆ పరిచర్యలో ఎలా వాడబడ్డాడో, ఎలా చేశాడో ఏమీ ఆశించకుండా, తరువాత పరిశుద్ధాత్ముడు ఏదైతే తన సంఘానికి బోధించమని చెప్పాడో ఆ బోధించే క్రమంలో ఎవరు గాయపడినా, బాధపడినా, ఎవరు నిరాకరించినా, ఎవరు హింసించినా వాటిని దాచుకొనకుండా. చూడండి, ఒక మనిషి గాయపడే మాట బోధకుడు మాట్లాడాడు అనుకోండి, ఏమైపోద్ది? ఆ బోధకుడి మీద ఉన్నటువంటి ప్రేమ అంతా తగ్గిపోద్ది కదా కదా. అందుకనే సేవకులు గాయపరిచే మాటలు మాట్లాడరు. గాయపరచడం అంటే ఏంటి? గాయపరచబడడం అంటే ఏంటి? మీకు విరోధమైన మాటలు మాట్లాడరు. మీకు విరోధమైన మాటలు మాట్లాడరు. ఏ సేవకుడు కూడా మాట్లాడు. ఎందుకంటే మీకు విరోధమైన మాటలు మాట్లాడితే కానికేరని సత్యం. తుమ్మితే సత్యం అంటారు కదా. తుమ్ము వచ్చినా, సెల్లం మోగినా సత్యం అంటారు కదా. అంటే ఒక సౌండ్ చేయడం, అర్థమైంది? దాన్ని బలపరచడం అనమాట. ఒక సౌండ్ చేయడం అంటే బలపరచడం. అందుకనే చాలా సందర్భాల్లో వారి మాటకు ఇంకొక సౌండు జత కూడితే అది సత్యం అన్నట్టుగా అనమాట. అంటే దాని అర్థం ఏంటి? ఇద్దరు సాక్ష్యం ఇచ్చినట్టు. ఎవరు? మాట్లాడిన వ్యక్తి, ఇంకొక తెలియని వ్యక్తి. అది దాని అర్థం. ఓకే, సరే. ఇక్కడ మనం చూసినప్పుడు పౌలు గారు తన స్వీయ సాక్ష్యాన్ని ఎందుకు చెప్తున్నారంటే, ప్రభు పరిచర్యలో నేను చెప్పేటువంటి వాక్యము, పరిశుద్ధాత్ముడు నాకు చెప్పమని ఇచ్చినటువంటి ఈ అధికారము లేకపోతే తన వాక్కు ఏదైతుందో ఆ వాక్కును చెప్పే క్రమంలో ఎవరు బాధపడినా కదా. పౌలు ఎక్కడికి వెళ్ళినా ఏం జరిగింది చెప్పండి? అద్భుతాలతో పాటు అనేకమైన శోధనలే కదా, అనేక శ్రమలే కదా. ఏ సేవకుడికైనా అన్ని శోధనలు ఉన్నాయా? అన్ని శ్రమలు ఉన్నాయా? చూడండి, మీరు చూస్తున్నటువంటి సేవకుల్లో ఎవరికైనా అటువంటి శ్రమలు ఉన్నాయా? ఎవరైనా ఎంత దోచుకుంటున్నా మా సేవకుడు దేవుడు అంటారు తప్ప కదా. ఒక్కొక్క పాస్టర్ ఇంటికి వచ్చి వదలడు, అసలు నువ్వు కానుకెట్టేదాకా వదలరు. నువ్వు కానుకెట్టేదాకా వాటికి 10 సార్లు నీ దగ్గర కొంచెం ధనం ఉందంటే ఆ ధనాన్ని వాడి జేబులోకి వెళ్ళగలలా, ఇంట్లోకి వెళ్ళగలరా అని ఆలోచించేవారే తప్ప. కాకపోతే ఏముంది చెప్పండి, ఈ రోజున ఎక్కడెక్కడో ఉన్న సేవకులు ఎక్కడెక్కడో మందిరాలు కట్టి ఏదేదో చేసి ప్రజలను దోచుకోవడం తప్ప నిజానికి
ఇప్పుడు ఇక్కడ వాక్యం అందించడానికి సేవకులు లేరా? ఎవరో బయటవాడు వచ్చి వాక్యం అందించాలా? లేకపోతే ఈ సేవకుడు ఏ గోపాలపురం వెళ్ళి గృహ దర్శనాలు చేయాలా? చేయాల్సిన అవసరం ఉందా? లేదు కదా. లేకపోతే ఈ సేవకుడు వేరే చోటకి వెళ్ళి ఇంకో సంఘం పెట్టాల్సిన పని ఉందా? లేదు కదా. దేనికి? ఇప్పుడు ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో లేదో అక్కడ నీవు సంఘం స్థాపించు. లేదు, అన్యుల మధ్యకి వెళ్ళి వాక్యాన్ని వినని వారి మధ్యకి వెళ్ళి నువ్వు మార్చాలనుకుంటున్నావా? మార్చగలవా? ఈ రోజున అటువంటి పరిస్థితులు లేవు. ఎవరైనా తన సొంతంగా వాక్యాన్ని వినడానికి వస్తే తప్ప ఒక వ్యక్తి నేను వాక్యాన్ని చెప్తాను నాయనా, నీ వాక్యం చేత నువ్వు మారు, నీకోసమే యేసుక్రీస్తు చనిపోయాడంటే ఇన్నవాడు ఎవడు కూడా లేడు. ఆ మాట ప్రభువు మాట్లాడితే వింటాడు. ఎలా మాట్లాడతాడు? తప్పనిసరిగా సౌలుతో మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు చెప్పండి? అలా కాదు. ఎలా మాట్లాడాడంటే సౌల అని లేదు. మొదట ఏం చేశాడు? నేలకి పెట్టి కొట్టాడు కదా. ముందు నేలకి పెట్టి కొట్టి అప్పుడు సౌల అన్నాడు. నువ్వెవడు అన్నాడు. అప్పుడు నువ్వెవరినైతే హింసిస్తున్నావో ఆ యేసును అన్నాడు. ఆ యేసే నీకున్నటువంటి ఏంటి అంధకారం అనండి, లేకపోతే దాన్ని ఏమనొచ్చు, అహంకారం అనండి. అహంకారం అనేటువంటి అంధకారం చేత అతను ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మనికి ఎదురు ఇస్తున్నాడు. చూడండి, ఇప్పుడు మనం చేపం కాదు, నీటికి ఎదురు ఎదడానికి కదా. చేపకున్న లక్ష్యం ఏంటి? నీటికి ఎదురెళ్తుంది. కానీ మనం ఏం చేయాలి? నీటి యొక్క వాలుని బట్టి రావాలి కదా. కాబట్టి జలచరాలు నీటిలో బ్రతుకుతాయి కాబట్టి దాన్ని వాడి వేడి దాని గమనాలు వాడికి తెలుసు. కానీ మనం భూమి మీద బ్రతుకుతున్నాం. భూమి మీద బ్రతికేటప్పుడు మరి మనది కాని ప్రపంచంలో మనం బ్రతకడానికి వీల్లేదు. ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి బ్రతకాలి. కాబట్టి పౌలు తన స్వీయ ప్రసంగంలో లేకపోతే సాక్ష్యంలో ఏం చెప్తున్నానంటే, నేను ఆది నుండి మీ మధ్యను ఎలా నడిచానో మీకే తెలుసు, మరియు ప్రయోజనకరమైనది ఏది కూడా నేను దాచుకొనలేదు. ఏది ప్రయోజనకరమైనది అంటే, నీవు పరలోక రాజ్యానికి నడిపించబడ్డానికి క్రీస్తును అంగీకరించిన తర్వాత ఆ విశ్వాసంతో బాప్తిజం పొందిన తర్వాత, బాప్తిజం పొందిన నీవు రక్షించబడినప్పుడు, రక్షించబడడానికి హేతువైనటువంటి మూలమైనటువంటి ఆ ఉపదేశం ఏదైతే ఉందో ఆ ఉపదేశం నుండి తప్పిపోకుండా ఉండడానికి ఆయన ఏది మంచో ఏది చెడో, ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో, నిన్ను గాయపరిచినా బాధ పెట్టినా దాన్ని చెప్పడం ఆయన. అంటే ముఖస్తుతి మాటలు ఈనాడు కూడా చెప్పండి. ముఖస్తుతి మాటలు, నీ ఏలు మంచిది, నీ కాలు మంచిది, నీ చీర మంచిది, నీ మనసు మంచిది, నువ్వు ఎదుటోళ్ళు ఆకలితో తట్టుకోలేవమ్మా, కాబట్టి నేను అసలు ఇంటికాడ ఏమీ లేకుండా ఉన్నాను, నీవు ఏదన్నా ఇస్తే చేస్తాను అనేటువంటి పరిస్థితులు ఏనాడు కూడా పౌలు చూశాడు కదా. ఆకుల ప్రిస్కిల్లతో ఏం చేశాడు ఆయన? ఆకుల ప్రిస్కిల్లతో ఏం చేశారు? ఆకుల ప్రిస్కిల్లాక ఉన్నటువంటి వృత్తి ఏంటి? డారాలు కుట్టే వృత్తి కదా. వారితో పాటు ఏం చేశాడు? డారాలు కుట్టాడు కదా. ఎందుకు కుట్టాడు చెప్పండి? తాను బ్రతకడానికి కదా. అంత పరిచర్య చేస్తున్నప్పుడు ఎవరు ముద్ద పెట్టరండి, ఎవరు వస్త్రానికి ఎవరు నేడెవరు కదా, అందరు ఇచ్చేవాళ్ళే కదా. కానీ ఆయన ఏం చేశాడు? భారము కాకుండా, ఎవరికి భారం కాకుండా, మీరే కాయకష్టం మీద బ్రతుకుతున్నారు కాబట్టి మీ దగ్గర దోచుకోవడం అనేది సేవకునిగా లేకపోతే పరిచారకునిగా, సువార్థికునిగా, అపోస్తులునిగా పిలువబడిన వాడిగా నాకు పని కాదు. కాబట్టి నేను నా పని చేసుకుంటూ సువార్త ప్రకటించి మీకు భారం కాకుండా నా జీవనోపాధి నేనే సంపాదించుకున్నాను అని చెప్పడానికి ఆయన తన వృత్తిని ఏం చేశాడంటే కొనసాగిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తాం. చదువుదాం. బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించచ్చు, దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటును. ఎందుకు చెప్తున్నాడు అంటే, యూదులు ఎవరిని అంగీకరించరు? యేసుక్రీస్తును అంగీకరించరు కదా. యూదులు యేసుక్రీస్తుని అంగీకరించరు. అయినప్పటికీ యూదులతో ఏం చేసేవాడు? అనుదినము తర్కం అంటే వాదోపవాదాలు. వారు వేసినటువంటి ప్రశ్నలకు, చిక్కుముడులకు ఏం చెప్పాడు? సమాధానం చెప్పి, మీరు ఏ మెస్సేజ్నైతే విశ్వసిస్తున్నారో ఆ మెస్సేయే
ఈ క్రీస్తే మనందరి కొరకు మరణించాడు. ఈయన మరణము ద్వారానే మనకు పరలోక రాజ్య ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి మీరు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చారు ఈ క్రీస్తు అనుకుంటున్నారు కదా, లేకపోతే పరిశుద్ధ స్థలానికి అంటే యెరూషలేముకు విరోధంగా మాట్లాడడానికి వచ్చాడు అనుకుంటున్నారు కదా, లేక మోషేకు విరోధంగా మాట్లాడడానికి వచ్చారు అనుకుంటున్నారు కదా. కాదు, ఆయన మోషే నియమించినటువంటి ధర్మశాస్త్రాన్ని, అలాగే మనము మత ప్రాతిపదికన లేకపోతే మార్గ ప్రాతిపదికన ఎలా పరిశుద్ధ స్థలం అని ఎంచుతున్నామో ఈ పరిశుద్ధ పట్టణమైనటువంటి యెరూషలేముని, ఆ పరిశుద్ధ పట్టణం యొక్క గౌరవాన్ని కాపాడడానికి క్రీస్తు దేవుడు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రాన్ని ఆయన యందు పరిపూర్ణం చేసి మనకు రక్షణ అనుగ్రహించాడు. ఆ ధర్మశాస్త్రము విషయంలో ఆ ధర్మశాస్త్రం నెరవేర్చి తండ్రి వాగ్దానం చేసినటువంటి నూతన నిబంధన ఏదైతుందో ఆ నూతన నిబంధన యేసుక్రీస్తు ఇచ్చాడు. అంటే తండ్రికిని చెప్పండి మనకును మధ్యవర్తిగా ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చారు. ఆయన మనను తన రక్తం ద్వారా ఎలా మనం కొన్నాడు? తన దత్తపుత్రులుగా స్వీకరించాడు. కాబట్టి ఆ దత్తపుత్రత్వం అనేది ఏదైతే ఉందో అది మనకు రక్షణ అనుగ్రహించింది. ఆ క్రీస్తునే మీకు ప్రకటించుతున్నామని చెప్పేసి ఎవరితోటి? యూదులతోనూ. అంత మాత్రమే కాకుండా గ్రీసు దేశస్తులు అంటే ఎవరు? అన్యులతో ఎలా మాట్లాడాడు అంటే, నేను ఒకప్పుడు మీరు లేకపోతే నేను మనమందరం కూడా ఎలా ఉన్నామంటే నిరాకరింపబడిన వారుగా ఉన్నాము. అయితే దేవుని ప్రణాళికలో అనేక చోట్ల చెప్పబడినటువంటి అన్యులని ఎవరైతే ప్రస్తావించాడో ఆ అన్యులు మనమే. ఆ అన్యులను ఈ రోజున ఎక్కడికి నడిపిస్తున్నాడు? దేవుని సంఘానికి నడిపిస్తున్నాడు. ఆ సంఘము కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆ పరిశుద్ధ సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. కనుక ఈ రోజున ఆయన ప్రాణం పెట్టబెట్టి నీకు నాకు మనందరికీ ఈ సంఘంలో ప్రవేశించేటువంటి అధికారము దొరికింది. ఒకప్పుడు మనము నిరాకరింపబడిన వారము ఉన్నాము, ఈ రోజైతే పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి అర్హత కలిగిన వారము ఉన్నామని చెప్పి అన్యులకు బోధించి ఆయన పుట్టిక మొదలుకొని, ఏ పుట్టిక? క్రీస్తు యొక్క జనన మరణ పునరుత్థానాలను ఆయన ప్రకటించి అనేక మందికి క్రీస్తు సంఘంలోకి నడిపించుకుంటూ వచ్చాడు. ఈ రీతిగా మనం చూస్తున్నప్పుడు చదువుదాం. ఇలా చెప్పి అంటాడు, నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, అక్కడ నాకేమేమి సంభవించునో తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని ప్రతి పట్టణంలోనూ సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను అన్నాడు. చూడండి, అక్కడ యెరూషలేము వెళ్ళబోతున్నాను, యెరూషలేములో నాకేమి సంభవిస్తుందో నాకు తెలియదు. కానీ ఏమి తెలుసు పౌలు గారికి? జరుగుతున్నటువంటి పరిచర్య అంతట్లో ఏం జరుగుతుందంటే ఏం జరుగుతుంది? శ్రమలే కదా. ఇంతవరకు యూదుల వలనటువంటి శ్రమలు కలిగాయి. ఒకవేళ అన్యులు ఎక్కడన్నా ఎవరితో వచ్చారు? యూదులతో కలిసి వచ్చారు తప్ప అన్యులుగా పౌలు గారి మీదకి ఇప్పుడు కూడా దండెత్తి రాలేదు. కానీ ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? సాక్షాత్తు యెరూషలేము అంటే ఎవరి నిలయం అది? యూదులకు పక్కా నిలయం కదా, పక్కా యూదులకు నిలయం. ఇప్పుడు 100 మంది ఉంటే 100 మంది దుమ్మికి వస్తానికి అవకాశం ఉంది కదా. ఇంతకు ముందే అయితే వేరే ప్రదేశాల్లో వేరే దేశాల్లో ఆయన మీకు ఒక మాట చెప్తాను, ఈ మాట తప్పనిసరిగా చెప్పాలి. ఇప్పుడు మనం యెరూషలేము నుండి యోదయ సమరయ తర్వాత బూదిగంతముల వరకు అన్నాడు కదా. ఈ బూదిగంతముల వరకు అన్న ఈ వాక్యంలో ఎటువంటి పట్టణాలు తగిలాయి పరిచర్య చేయడానికి? చెప్పండి. మనం చూస్తున్నాం కదా, సెల్యూకాయ నుంచి మొదలెట్టి సైప్రస్ నుంచి మొదలెట్టి ఏమండి ఎక్కడైతే సిరియా నుండి అంత్యోక్య ఉందో ఆ అంత్యోక్య నుంచి విడిచి ఎక్కడికి వెళ్ళాడు? ఏ అంత్యోక్యకి వెళ్ళాడు? ఏ ఆసియా? టర్కీ దేశంలో ఉన్నటువంటి అంత్యోక్యకి వెళ్ళాడు కదా. 2 అంత్యోక్యలు నేను చెప్పుకున్నాను కదా. ఆ టర్కీ దేశంలో, ఆ గలతీ ప్రాంతంలో, మాసిదోనియా దేశంలో అనేక ప్రాంతాలలో ప్రాముఖ్యంగా మనం చూసినప్పుడు కొరింథు కానీ, గలతీ కానీ, ఫిలిప్పు కానీ, తర్వాత ఎఫెసు కానీ, తర్వాత ఏథెన్స్ కానీ, తర్వాత ఇంకేమున్నాయి? త్రోయ కాదు, ఏమేమి పట్టణాలు ఉన్నాయి? మాసిదోనియా కానీ, దెస్సలోనిక కానీ, ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి పట్టణాలు. అంత మాత్రమే కాకుండా ఆ పట్టణాలు దేనికి నిలయంగా అంటే విగ్రహారాధనకు నిలయంగా ఉన్నటువంటి
పట్టణాలు. అటువంటి పట్టణాలలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తుల దగ్గర పౌలు గారు సువార్త చేశాడు. ఆషామాషిగా సాధారణమైనటువంటి వ్యక్తుల దగ్గర కాదు. ఎవరి దగ్గర అంటే మహాజ్ఞానులైన వారి దగ్గర. ఆయన సువార్త పరిచర్య ఎవరి దగ్గర జరిగిందంటే మహాజ్ఞానుల దగ్గర. యేసుక్రీస్తు పరిచర్య ఎక్కడ జరిగింది చెప్పండి? యేసుక్రీస్తు పరిచర్య ఎక్కడ జరిగింది? విద్య లేని పామరు లేని వారి మధ్య జరిగింది. అంత మాత్రమే కాకుండా యూదులు కూడా చాలా తెలివైన వారు. ప్రతి సమయంలోనూ యేసుక్రీస్తును మభ్యపెట్టాలని చూసిన వారే. ఆయనను వారి పోకడలను, వారి ఎత్తుగడలను ఎరిగిన దేవుడు ఏం చేశాడంటే వారికి ఎదురు ప్రశ్నించి నోరెత్తకుండా చేసి తన పరిచర్యను కొనసాగించాడు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ పట్టణాలన్నీ కూడా చాలా ప్రముఖమైన పట్టణాలు, పేరెన్నిక కన్న పట్టణాలు. ఈ పట్టణాల్లో చరిత్రకు ఆధారమైన పట్టణాలు. దేనికి ఆధారం? చరిత్రకు. ఏ చరిత్ర? ప్రపంచ చరిత్ర, అలాగే సంఘ చరిత్ర. ప్రపంచ చరిత్రకు, సంఘ చరిత్రకు ఆధారమైనటువంటి పట్టణాలు ఈ పట్టణాలన్నీ కూడా. ఈ పట్టణాలన్నీ కూడా కొంచెం ఇంచుమించుగా సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి పట్టణాలు. సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి పట్టణాలు ఎందుకు చెప్తున్నాం? మనం చూసినప్పుడు ఒక కాకినాడ ఉంది మన ఆంధ్రప్రదేశ్లో, అలాగే ఒక విశాఖపట్నం ఉంది కదా. ఈ రెండు కూడా ఎంత ప్రసిద్ధి చెందినాయి అంటే ఆ యొక్క పట్టణాలకు, ఆ యొక్క పోర్టులకు, ఆ షిప్ యార్డ్స్ ఏవైతున్నామో అక్కడికి ఎక్కడి నుంచి వస్తాయి వాడలు? దేశ విదేశాల నుండి వస్తాయి. అంటే ఈ వాడరేవులు వీటితో సంబంధం కలిగి ఉన్నాయి. విదేశ మార్గాలతో, విదేశ వాణిజ్య సంబంధాలతో కొనసాగుతున్నటువంటి ఈ విధానాన్ని చూసినప్పుడు అక్కడ ఏ కల్చర్ ఉంటుంది? ప్రపంచ దేశాల కల్చరు అక్కడ ఉంటుంది. ప్రపంచ భాషలు మాట్లాడే కల్చరు అక్కడ ఉంటుంది. అంటే అక్కడ చేపలు పట్టుకునే వారి గురించి కాదు, బెస్స వారి గురించి కాదు, అక్కడ ఉన్న ప్రజల గురించి కాదు. అక్కడ జరుగుతున్న కల్చర్ ఏదైతే ఉందో, దేశ విదేశాల నుంచి వస్తున్నటువంటి ఆ కల్చర్ ఏదైతే ఉందో, ఆ కల్చర్లో ఏం జరుగుద్ది? వారు ఆరాధిస్తున్నటువంటి దేవుడి గురించి మాట్లాడే విధానం ఉంటుంది, వారు అనుసరించే జీవిత విధానాల గురించి ఉంటుంది, వారు ఆర్థికపరమైనటువంటి విధి విధానాల గురించి ఉంటుంది, వారి యొక్క చరిత్ర గురించి ఉంటుంది, వారి సంస్కృతి గురించి ఉంటుంది, వారి భాష గురించి ఉంటుంది. ఇన్ని రకాల చరిత్ర అక్కడ జరుగుతుంటుంది. ఇదంతా మనకు తెలియదు. కానీ ఈ చరిత్ర, ఈ పౌలు జీవితంలో జరిగినటువంటి ఈ చరిత్రలో మనం చూసినప్పుడు మొదటి ప్రయాణంలో కానీ, రెండో ప్రయాణంలో కానీ, ఇది మూడో ప్రయాణం కదా. ఈ మూడో ప్రయాణంలో కానీ ఆయన చేసిన పరిచర్య అంతా ఎక్కడంటే గొప్ప గొప్ప పేరెన్నిక గన్న పట్టణాలలోనూ, గొప్ప గొప్ప ఎలాగా అధికారులు గాను, విద్యార్థులు గాను, ధనవంతులు కానీ ఎంచబడిన వారి మధ్యను మనం చూసాం కదా. ఆస్తి అందంతటా పౌలు గారికి ఎవరున్నారు అన్నారు? అధికారులతో స్నేహ సంబంధాలు ఉన్నట్టుగా మనం చదువుకున్నాం కదా గత వారం. ఏమండి? కాబట్టి ఇటువంటి వారికి ఆయన పరిచర్య చేస్తూ ఆయన చెప్తున్నాడు, తన స్వీయ సాక్ష్యాన్ని చెబుతూ ఏం చెప్తున్నాడు? చదువుదాం కింద. అయితే నేను ఇప్పుడే ప్రాణార్పణంగా పోయిచున్నాను, నా కొరకు యెరూషలేములో బంధకములు ఉన్నవని నాకు తెలియను. అవి ఎటువంటి బంధకాలు నాకు తెలియదు. అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటేందు నా పరుగు నేను ఎలాగా మరలా పై నుండి చదవండి. అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటేందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకున్నట్టు లేదు అన్నాడు. చూడండి, సాక్షాత్తు పౌలు గారు దేనిని ప్రియమైనదిగా ఎంచలేదు అన్నాడు? ఏమండి, మనం దేవుని పని విషయంలో ఇంత వేసుకుందరంటేనే వెనకాడుతున్నాం కదా. ఒకవేళ మన ప్రాణం ఇవ్వాల్సి వస్తే ఇవ్వగలుగుతామా చెప్పండి? ఎవరైనా తన సొంత ప్రాణాన్ని పెట్టగలుగుతారా? చనిపోయేటప్పుడు కూడా ఏమనుకుంటాం? ఎవరో ఒకరు వచ్చి సాయం చేస్తే బాగుండు, నేను బ్రతకాలనే కదా మనం కోరుకునేది. ఏ మనుషుడైనా తనకు తానుగా చనిపోవడానికి ఇష్టపడతాడా చెప్పండి? ఏ మనుషుడైనా, ఎంత పనికి మాలిన వాడైనా, ఎవరికి ఉపయోగపడిన వాడు కూడా ఏమనుకుంటాడంటే నేను ఇంకొక రోజు ఆ మంచం మీద పడి ఎంతగా కుట్లాడుతున్నా కానీ ఇంకొక రోజు బ్రతకాలనే కదా ఆశ ఉంటుంది. ఎవరికి ఆశ ఉండదంటే పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోతాడు కదా మనుషులు లేకుండా, వారికి మాత్రమే ఇటువంటి ఆశ ఉండదు. కానీ కనీసం ఎటువంటి స్పృహన్న వాడు ఇంకా బ్రతకాలనే ఆలోచన ఉంటుంది. కానీ పౌలు అంటాడు, ఈ పరిచర్య నిమిత్తము దేనిని
నా పరుగును తుదముట్టించడానికి నా ప్రాణమును కూడా నేను ప్రియమైనదిగా ఎంచలేదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేను ఎలా పోయబడుతున్నాను అన్నాడు, నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. ఆత్మ నన్ను బంధించింది. ఎలా బంధించిందంటే ఆత్మ వశమైపోయాక ఇప్పటి వరకు పరిచర్య చేయడానికి ఆ పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఈయన పరిచర్య చేయడానికి కాదు, ఇప్పుడు ఏమవుతున్నాడు, ఏం చేయబడుతున్నట్టే మహిమపరచబడుతున్నాడు. క్రీస్తు ఎలా అయితే మహిమపరచబడ్డాడో మరణానికి ముందు, అలాగా పౌలు గారికి అర్థమైపోయింది, నేను ఆత్మ చేత బంధించబడ్డాను. ఇక ఈ ప్రాణము నాది కాదు, ఈయన ఆల్రెడీ ఈ ప్రాణాన్ని తీసేసుకున్నాడు. ఎప్పుడు తీసుకున్నాడంటే ఎక్కడ, ఆల్రెడీ లోకడే ఆయన ప్రాణాన్ని తీసేసుకున్నాడు. కానీ మరలా ఏం చేశాడు, ఆ సువార్త పరిచర్య తుదిముట్టించాలి కనుక అనేక మంది అన్యులను సంఘంగా సమకూర్చాలి కనుక సంఘ చరిత్ర అంటే సంఘ కట్టుబాటు అనేది ప్రక్రియ ఎవరికి ఇచ్చాడంటే పరిశుద్ధాత్ముడు పౌలు గారికి అప్పగించాడు కనుక ఆ పని తుదముట్టించే వరకు పరిశుద్ధాత్ముడు ఆయన వాడుకుంటాడు కనుక ఇవన్నీ ఎరిగిన వాడు ఈ రోజున ఏ పరిచర్య అయితే సాగిందో ఆ పరిచర్య అంతా తుదముట్టించబడింది. పౌలు మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇందాక మనం గత వారంలో మనం చదువుకున్నట్టు రోమాను చూడవాలని అనుకుంటాడు కానీ రోమాకు వెళ్ళడు. ఎలా వెళ్తాడంటే సువార్త ప్రకటించడానికి వెళ్ళడు. ఎలా వెళ్తాడంటే ఖైదీగా రోమాకి వెళ్తాడు. ఖైదీగా రోమాకి వెళ్ళి ఆ ఖైదీ చెరలో ఉన్నప్పుడు పత్రికలు రాస్తాడు. చెరలో ఉన్నటువంటి సమయంలో పత్రికలు రాస్తాడు. ఈ మూడో ప్రయాణంలో ఈయన ఎక్కడికి వస్తున్నాడంటే యెరూషలేముకి వస్తున్నాడు. యెరూషలేముకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేయబడతాడంటే బంధించబడతాడు. ఆ సందర్భాన్ని నేను ఇప్పుడే ప్రాణార్పణంగా పోయబడుచున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ పరుగు పందాన్ని తుదముట్టించడానికి నా ప్రాణాన్ని నేను ఎంత మాత్రం కూడా ప్రేమైనదిగా ఎంచడం లేదు. ఎందుకంటే చెప్తాడు కింద, ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించు నీ మధ్యను సంచరించుచుంటిని, మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని. గడిచిన వారం మనం చూసాం కదా, యేసుక్రీస్తు వారు ఎక్కడ రావడం, యెరూషలేముకి రావడం కదా. యెరూషలేముకి వచ్చిన తర్వాత ఆయన ఎక్కడి నుండి అయితే వచ్చాడో అక్కడే ప్రజలు మరలా ఆయనను మా గ్రామం వస్తాడు అనుకుని ఉండొచ్చు, కానీ ఎవరికి తెలుసు, ఇడిచి వెళ్ళినటువంటి స్థలానికి మరలా ఆయన వెళ్ళడని ఆయనకు తెలుసు. కనుకనే ఆ సత్యం ఎరిగినటువంటి వారు అప్పటి వరకు యేసుక్రీస్తును రాజుగా అంగీకరించకపోయినా వారు ఏం చేస్తున్నారంటే ఆత్మ అభిషేకం చేత నింపబడిన వారై ఆయనను క్రీస్తుగా ఏం చేస్తున్నారు, క్రీస్తుగా అభిషేక్తునిగా వారి హృదయాలలో ఆరాధిస్తున్నారు. చూడండి, క్రీస్తును అంతవరకు ఆరాధించిన వారు ఇప్పుడు ఎలా ఆరాధిస్తున్నారంటే రాజుగా, రాజులకు రాజుగా, అభిషిక్తునిగా ఆరాధిస్తున్నారు. చెప్పాను కదా, పాత నిబంధనలో యూహు అనేటువంటి వ్యక్తి రాజు అయినప్పుడు ఎటువంటి సందర్భం జరిగిందో అటువంటి సందర్భం యేసుక్రీస్తుకు జరుగుతుందంటే కారణం ఏంటి, వారందరూ ఎలా ఆలోచిస్తున్నారు, ఇప్పుడు క్రీస్తును రారాజుగా ఆ హృదయంలో ఏం చేస్తున్నారంటే ఆరాధిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు అటువంటి పరిస్థితి ఎవరికి వచ్చేసిందంటే పౌలు గారికి వచ్చేసింది. ఎలాగా, మరలా మీరు నన్ను చూడరు, నేనే దేవుని చిత్తమైతే వస్తానని చెప్పాడు కదా. ఏ ప్రయాణంలో, మొదటి ప్రయాణంలో అన్నాడు, రెండో ప్రయాణంలో అన్నాడు దేవుని చిత్తమైతే మళ్ళీ మనం కలుసుకుందామని. కానీ ఈ ప్రయాణంలో అన్నాడు ఇక మీరు నన్ను, అబ్బాయి ఎంతటి చక్కని మాట చెప్పేస్తున్నాడండి, ఇక నన్ను చూడరంటే నేను ఇక మరలా ప్రయాణం చేయడానికి అవకాశం లేదు 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 నా ప్రాణము నాలో నుంచి వెడలిపోతుందనే సత్యం నాకు తెలుసు. ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు ప్రియులారా, నిజంగా పౌలు ఎటువంటి మనస్తాపానికి గురి కాకుండా, చూడండి, ఎవరికైనా ఏదన్నా ఒక బీపీ, షుగరు, లేకపోతే హార్ట్లో హోలో ఏదో ఉందన్నప్పుడు, ఏ డిసీజో ఉందన్నప్పుడు, భయంకరమైన డిసీజ్ ఉందన్నప్పుడు ఆ మనిషి ఎంతగా కురింగిపోతాడో. ఎక్కడ దాకా ఎందుకు, ఏదైనా ఆపరేషన్కి వెళ్తున్నప్పుడు ఒక మనిషి ఏమైపోతాడు చెప్పండి. అప్పుడు దాకా ఎంతో ధీమాగా ఉన్న వ్యక్తి ఏమైపోతాడంటే ఒక్కసారి కదా. నేను ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను, ఆ రాత్రి నిజంగా మెసేజ్ పెట్టాడు, రేపు నాకు హార్ట్ ఆపరేషను, ఈ స్టంట్లు వేస్తున్నారు, ప్రార్థన చేయండి అని. వెంటనే నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఉదయాన్నే వెళ్ళేసరికి నేను వెళ్ళే ఒక 10 నిమిషాల ముందు ఆపరేషన్ థియేటర్కి తీసుకుపోయారు. తను వచ్చేదాకా ఉందారని నేను ఆగిపోయాను. వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య అంటున్నారు, అన్న మామయ్య డాడీ చాలా ధైర్యంగా ఉన్నాడు, కానీ ఆపరేషన్కి వెళ్ళేసరికి చాలా చిన్నపిల్లలాగా అయిపోయాడు, చాలా భయపడిపోయాడు అని చెప్పి. అంటే ఆయనే కాదు, ఎవరమైనా ఆపరేషన్ థియేటర్ అనేసరికి ఏమైపోతాం, మన ఒంటి మీద బట్టలు తీస్తున్నప్పుడు, వేరే డ్రెస్ వేస్తున్నప్పుడు మనలో మనం ఏమైపోతామంటే నిజంగా లేని బీపీ పెరిగిపోద్ది, షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోతుంటాయి కదా. వీటినన్నీ కంట్రోల్ చేయడానికి మరలా
ఒక గంటలో ఆపరేషన్ అవుతుంది అనుకున్నప్పుడు 2-3 గంటలు, 4 గంటలు, 6 గంటలు, 5 గంటలు పెట్టినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. కాబట్టి ప్రాణము ఎంత దీని కొరకు ఎంత విలువలాడతామో ఆ సమయంలో ఉన్న వ్యక్తికి మాత్రమే తెలుసు, మనకు తెలియదు. ఆ స్థితిని అనిపించే వారికి మాత్రమే తెలుసు, మనకు తెలియదు. కానీ ఇక్కడ అన్నాడు, నా ప్రాణము నాకు ఎంత మాత్రం ప్రియమైనదిగా నేను ఎంచడం లేదు. కాబట్టి మీలో నేను ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కదా అంటాడు. అంటే ఏం చెప్తున్నాడు ఇప్పుడు? నేను చెప్పిన బోధ ఏదైతుందో ఆ బోధ నిన్ను మరణం నుండి రక్షించడానికి చెప్పిన బోధే. ఒకవేళ నిన్ను గాయపరిచినా అది నిన్ను ఎక్కడ నడిపించే బోధ? ఎక్కడికి? పరలోకానికి, నిత్యరాజ్యానికి నడిపించే బోధ. ఈ బోధ విషయంలో మిమ్మల్ని గాయపరిచినా నేను బాధపడలేదు. ఎందుకు బాధపడలేదంటే నాకు దేవుడు అప్పగించిన పని నేను నిస్వార్థంగా, భయపడకుండా, జంకకుండా, మీ నుంచి ఏమి ఆశించకుండా దేవుడు చెప్పమన్నట్టుగా చెప్పాను. ఒకవేళ నేను చేసినటువంటి ఈ సువార్త, ఈ పరిచర్యను నువ్వు అంగీకరించకుండా పోయినట్లయితే నీకు తప్పనిసరిగా ఏముంటుంది? నాశనమే. కాబట్టి ఈ నాశనం విషయంలో ఒకవేళ మీరు నాశనమే మీకు ఏమైతే ఫలమైతే దాంట్లో నేను ఎంతమాత్రం కూడా దోషిని కాదు. ఎందుకు కాదు అన్నాడంటే ప్రయోజనకరమైన దానిని దోచుకోలేదు. ప్రయోజనకరమైన దానిని నీకు గాయమైనా చెప్పాను, నువ్వు బాధపడతాను కాదు. నువ్వు ఇప్పుడు బాధపడినా, గాయపరచబడినా ఆ గాయము ఏం చేస్తుంది నిన్ను? చెప్పండి. ఆ గాయము నిన్నేం చేస్తుంది? నిత్యరాజ్యానికి నడిపిస్తుంది కదా. వాక్యము చేసే గాయము నిత్యరాజ్యం నడిపిస్తుంది. కాబట్టి ఆయన చెప్పినటువంటి వాక్యం చేత నువ్వు గాయపడినా కానీ నాకు బాధ లేదు, కానీ నిన్ను గాయపరచాలని నా ఉద్దేశం కాదు, కానీ నిత్యరాజ్యాన్ని నడిపించాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు నాకు ఏ పనిని తప్పించాడో ఆ పనిని, ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి నేను పూనుకొన్నాను. ఆ విషయంలో ఒకవేళ నువ్వు అంగీకరిస్తే నిత్యరాజ్యము, ఒకవేళ నీకు ఆ నిత్యరాజ్యం దక్కకపోతే, ఒకవేళ నీవు నాశనానికే నడిపించబడితే నీ నాశనానికి నేను ఎంతమాత్రం కూడా ఏం కాదు, సంబంధం లేదు. పిలాతు అన్నాడు కదా యేసుక్రీస్తు విషయంలో, ఏమని చెప్పాడు చూడండి. నేను ఈ నిరపరాధి రక్తం విషయమై నేనేం చేస్తానంటే దోషిని కాను, నిర్దోషిని అని ఏం చేశాడు? చేతులు కడుక్కున్నాడు. ఇక్కడ పౌలు గారు కూడా అదే చెప్తున్నాడు, నేను ఏం కాదు, దోషిని కాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్ మందను గురించి జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? సంఘం కాడికి వస్తున్నాడు. సంఘ పెద్దలను ఎందుకు పిలిపించాడు ఎఫెసు నుండి అంటే, ఆ సంఘ పెద్దలైన వారికి ఆ సంఘాన్ని అప్పచెప్తున్నాడు. నైనా మీరు సంఘ పెద్దలుగా ఉన్నారు. సంఘ పెద్ద అంటే మీరు కాపరు అనుకోండి, వాక్యాన్ని ఉపదేశించేవాడు అనుకోండి, లేకపోతే కొన్ని వరాల చేత వారి గాయాలు కట్టువారు అనుకోండి, ఏదైనా కానివ్వండి. ఈ సంఘాన్ని దేవుడు ఎందుకు ఈ సంఘాన్ని స్థాపించాడంటే, ఇంతకు ముందు లేని సంఘము, ఇంతకు ముందు లేదు కదా, క్రీస్తుకు ముందు సంఘం లేదు కదా. ఒకవేళ వారు సంఘము కూడుకున్నా అది ఏ సంఘం కాదు? క్రీస్తు రక్తం వల్ల అయినటువంటి సంఘము కాదు. కేవలము ఇజ్రాయేలీల సమాజ మందిరము, సంఘాలుగానే ఉన్నారు తప్ప, ఇప్పుడు ఇజ్రాయేలీలకు ఎవరితో పని లేదు. ధర్మశాస్త్రంతో ఉన్న వారికి క్రీస్తుతో పని లేదు. క్రీస్తు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడికి ఎవరితో పని ఉంది? ఇప్పుడు క్రీస్తు రాకముందు ధర్మశాస్త్రంతో పని, క్రీస్తు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం నెరవేర్చబడి క్రీస్తుతో పని. ఈ క్రీస్తు ఏమి నిర్దేశించాడు? సంఘాలను స్థాపించండి, ఆ సంఘాల్లోకి విశ్వాసాలను నడిపించండి, దూరంగా ఉన్నటువంటి అన్యులను ఇప్పుడు క్రీస్తు నామంలో బాప్టైజ్ చేయండి. ఎవడైతే విశ్వసించి నమ్మి రక్షించబడతాడో వాడు నిత్యరాజ్యానికి చేర్చబడతాడని చెప్పినప్పుడు, ఈ సంఘమంతా సమకూర్చబడినప్పుడు, ఈయన వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ రాననేటువంటి సత్యం ఈయనకి తెలిసినప్పుడు ఎవరికి అప్పచెప్తున్నాడు ఈ బాధ్యతను? సంఘ పెద్దలకు అప్పచెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, ఆయన అనుకోకుండా కాలం చేశారు, సంఘం ఆగిపోయిందా? ఈ మాట ఇంకొకసారి కూడా చెప్పాను. ఇప్పుడు నేను నడిపిస్తున్నాను, నా వెనకాల ఇంకొకరు రావాలి. నా వెనకాల ఎవరు రావాలి? ఎవరో ఎక్కడుండి వచ్చి వాక్యం బోధించడం కదండి. మనం నేర్చుకున్న వాక్యము మనము ఏం చేయాలి చెప్పండి? అనేక సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాం కదా. మీలో ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ ఈ వాక్యాన్ని బోధించేవారుగా. ఇప్పుడు డాక్టర్ గారు అంత గొప్పగా నేను చెప్పలేకపోవచ్చు, లేకపోతే నా అంత గొప్పగా నువ్వు చెప్పలేకపోవచ్చు, కానీ మీరు నాకంటే గొప్పగా పరిశుద్ధాత్మ నేను నిలబెట్టుకోవచ్చు. ఇందులో గొప్ప లేదు, ఈ గొప్ప అనేది ఏం లేదు. ఏంటి? ప్రభు యొక్క వాక్యాన్ని వివరణగా చెప్పడమే. దాని కొరకు మనం ప్రార్థన చేసి, ప్రభు నీకు వందనాలు, నాకేమి రాదు నైనా, కేవలం నీ మాట్లాడిస్తే నేను మాట్లాడతాను అని
నువ్వు ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా నీవు ఈ లోకంలో జరిగే సంఘటనలు కాకుండా బైబిల్లో జరిగినటువంటి సంఘటనలను దృష్టాంతంగా తీసుకుని మాట్లాడితే పరిశుద్ధాత్మ నీ నుండి మాట్లాడతాడు. ఒకటే రహస్యం అండి, ఈ లోకంలో ఏ చరిత్ర మనం తీసుకోవాల్సిన పని లేదు. అపోస్తల కార్య గ్రంథం చదువుతున్నప్పుడు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి ఒక్క చరిత్రను మనం టచ్ చేస్తాం. ఇది మన క్లాసులు కాదు కాబట్టి అంత లోతుగా మీకు చెప్పడం లేదు, మనం విశ్వాసాలుగా విన్నాం కాబట్టి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. కానీ అయిపోయిందా, టైం అయిపోయిందా, రైట్, ముగిస్తాను. కానీ ఇది ఏంటి, కేవలం ప్రార్థన, ఈ వాక్యాన్ని ధ్యానించడం. కాబట్టి ఈ విషయాల్లో మనం క్లాసులుగా కాదు, క్లాసులుగా అయితే అది వేరే సంగతి, వేరేలాగుంటుంది ఈ టాపిక్ అంతా కూడా. కనుక మనలో ఎవరమైనా దేవుణ్ణి సన్నిధిని నిలబడాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఇంకొక వ్యక్తి కంటే బాగా నిన్ను వాడుకుంటాడు. నాకంటే బాగా నిన్ను వాడుకోవచ్చేమో, నీకంటే బాగా ఇంకొకరిని కూడా వాడుకోవచ్చేమో. ఎప్పుడు మొదట నీవు సమర్పించుకున్నప్పుడు. అందుకని అంటాడు, ఈ సంఘం ఎవరిదంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, ఇది మనుషులు కట్టిన సంఘము కాదు. ఈ సంఘం మీద మనుషునికి ఎటువంటి అధికారం కూడా లేదు. ఎవరికి లేదు? ప్రసాద్ గారికి లేదు, నాకు లేదు, నా తర్వాత వచ్చేవారికి కూడా లేదు, ఆ తర్వాత వచ్చేవాడికి కూడా అధికారం లేదు. మరి ఎవరికి ఉంది అంటే ఈ సంఘం మీద అధికారము పరిశుద్ధాత్మనికే ఉంది. నేను 10 ఎకరాలు సంపాదించాను, ఏదైనా పట్టుకెళ్తానా? ఏమీ పట్టుకెళ్ళను కదా. మరి నాకు అధికారం ఎక్కడిది? అక్కడ ఆ భూమి మీద పండే పంటను అనుభవించడానికి, ఆ భూమిలో ఏదో ఆయిల్ పడింది, ఏ బంగారం గానో పడింది, నాకుంది అధికారం? ఉంటుందా? ఆ బంగారం తవ్వుకునే అధికారం నాకు ఉంటుందా? ఎవరికి ఉంటుంది? ప్రభుత్వానికి ఉంటుంది కదా. ఆ పట్ట మీద రాసి ఉంటుంది, నీవు భూమి యొక్క పై భాగంలో పండే పంటను అనుభవించడానికి మాత్రమే హక్కుదారుడువు, భూమి లోపల ఉన్నటువంటి ఏ సంపద అయినా నీది కాదు అనేటువంటి నియమము దేని మీద ఉంటుంది చెప్పండి? ఆ రిజిస్ట్రేషన్ పత్రాల మీద ఉంటుంది. ఇవన్నీ కూడా రాజ్యాంగం ఇదంతా కూడా. కాబట్టి మనం ఏమీ పట్టుకెళ్ళాం. ఈ సత్యం ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు చెప్పండి? పౌలు గారికి తెలుసు. కనుక దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినట్టు ఈ సంఘాన్ని మీరు జాగ్రత్తగా కాయాలి. ఎందుకంటే ఈ సంఘము మనుషులది కాదు, మొదట దేవునిది. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము, మొదటి అధ్యాయమే 12వ వచనం, సారీ. మరియు సహోదరులారా, నో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ వచనమేనా? ఎన్నో వచనం అది? మరే ఏం చదువుతున్నారు? 12వ అధ్యాయం కదా అన్నాను కదా, మొదటి అధ్యాయం 12వ వచనం అన్నాను కదా. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడను అని చెప్పుకొని చున్నారు. అదో ఆగుదాం ఒక్క నిమిషం, ముందుకెళ్ళి నేను వాక్యాన్ని ముగించేస్తాను, ఒక 2 నిమిషాలు లేట్ అయినా. గమనించండి, సంఘము ఎవరి వల్ల కలిగింది అంటే పౌలు వల్ల కలిగిందా? లేదే. లేకపోతే అపోలో వల్ల కలిగిందా? అపోలో ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చాడు? అలెగ్జాండ్రియా నుంచి వచ్చాడు కదా. ఎంత దూరం నుంచి వచ్చాడు? సముద్రాలు దాటుకుని వచ్చాడు కదా. అయితే అతని వల్ల కలిగిందా? లేకపోతే పౌలు ఎక్కడి నుండి వచ్చాడు? చూడండి, అన్యులలో నుండి కదా, అధికారాన్ని విడిచిపెట్టి దేశాంతరం ఖండాంతరం సువార్త చేశాడు కదా, అతని వల్ల కలిగిందా? లేకపోతే ఏంటి మాటలు కేఫా వలన కలిగిందా? కేఫాతో అన్నాడు కదా క్రీస్తు ఏమని, నువ్వు పేతురవు, నీ మీద నువ్వు బండను పడతావు, నీ బండ అనేటువంటి ఈ పునాది మీద, అదే ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని చెప్పి పాతాళ లోక ద్వారములు నీ ఎదుట నిలువనారు, ఇన్ని వాగ్దానాలు చేశాడు కదా. అయితే పేతురుదా ఈ సంఘము అంటే? కేఫా అంటే పేతురు కదా, పేతురుదా? కాదు. ఇలా మనుషులు కొంతమంది అతని పక్షంగా, కొంతమంది ఇతని పక్షంగా, కొంతమంది ఇంకొకరి పక్షంగా చేసుకొని మాట్లాడడానికి. అంటే ఎవరు బాప్తిస్మం ఇస్తే వారు మనుషులా? బాప్తిస్మం ఇవ్వకపోతే తనకు సంబంధం ఉండదా? ఆర్సెం సంఘాల్లోని నువ్వు ఎంత గింజుకులాడు, వారి దగ్గర బాప్తిస్మం తీసుకోకపోతే రొట్టె రసం నీకు ఏమెవరు భాగ్యం ఇవ్వరు. కానీ మన సంఘంలో ఎవరు వచ్చినా ఏం చేస్తాం చెప్పండి? మన సంఘాల్లో ఎవరు వచ్చినా ఏం చేస్తామంటే బాప్తిస్మం తీసుకున్నామంటే ఈ సంస్కారంలో పాలుభాగస్తులు అవ్వడానికి అవకాశం ఇస్తాం కదా. ఇక్కడ మనం చూసినప్పుడు అంటే ఈ మనుషుడు, ఈ సంఘం ఒకటి వల్ల స్థాపించబడింది కాదు. ఈ సంఘం ఎలా స్థాపించబడింది? క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము. ఈ సంఘానికి మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచాము.
ఈ సంఘానికి అధ్యక్షులు ఎందుకు ఉంచామంటే ఈ సంఘంలో ఎవరైనా బలహీనలు ఉన్నట్టయితే వాళ్ళని బలపరిచి ఏం చేయడానికి, మరలా సంఘానికి నడిపించడానికి. ఎన్నిసార్లు నడిపించాలి అంటే 1-2 సార్లు చెప్తాం. మూడోసారి కూడా చెప్పండి, మూడోసారి కూడా అతను నా విషయంలో నేనే చూసుకుంటాను, ఆమె మీరు నాకు చెప్పక్కర్లేదు అన్నారనుకోండి, మనం ఏం చేయాలి, విడిచిపెట్టాలి అంతే. ఎల్లప్పుడూ వారి చుట్టే తిరగక్కర్లేదు. పరిచర్య అప్పగించాడని పదే అతనికి చెప్పి ఆమెకి చెప్పి సంఘంలో తీసుకురావాల్సిన పని లేదు. ఏంటంటే 1-2 సార్లు చెప్తాం, మూడోసారి ఏం చేయాలంటే విడిచిపెట్టేయాలి. తన వాదనకు తనే, ఆమె వాదనకు ఆమె ఉత్తరవాదులు అన్నమాట. కాబట్టి ఈ సంఘము క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, ఇది మనుషుల వల్ల ఏర్పడిన సంఘము కాదు. కాబట్టి ఈ సంఘానికి మీరు అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి ఈ సంఘక్షేమం కొరకు మీరు ఏ ఆలోచన చేసినా సంఘక్షేమం కొరకే ఉండాలి తప్ప వ్యక్తి ప్రయోజనం కొరకు కాదు అని చెప్పి మాట్లాడుతుంటాడు. ఎందుకంటే కింద 12 వచనం కాడి నుంచి కిందకి చదవండి. నేను వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కాదు, ఇక్కడికి పౌలు మీ కొరకు సిలువేయబడ్డా? పౌలు నామమున మీకు బాప్తిసం పొందారా? ఎవరి నామాన్ని బాప్తిసం పొందారు? క్రీస్తు నామాన్ని కదా. సిలువేయబడింది ఎవరు? పౌలు కాదు కదా, క్రీస్తు కదా. సిలువేయబడింది ఎవరు? అపోలో కాదు కదా, క్రీస్తు కదా. సిలువేయబడింది ఎవరు? కేఫా కాదు కదా, క్రీస్తు కదా. సిలువేయబడింది ఎవరు? సిలువేయబడింది ఎవరు? క్రీస్తు రక్తం చేతని కదా పరిశుద్ధత ఆపాదించబడింది. కాబట్టి ఈ సంఘంలో చేర్చబడిన వ్యక్తి ఎవరి సొంతం అనుకోవడానికి వీల్లేదు. ఆ సంఘము మనుషుని సంఘము కాదు, అది దేవుని సంఘము. ఆ సంఘానికి అధ్యక్షులుగా ఉండేటువంటి బాధ్యత, అంటే అధ్యక్షులు అంటే ఏంటి, సంఘ పెద్దలుగా ఉండే బాధ్యత. ఇప్పుడు నేను ఒక సంఘ పెద్దనే, వారు ఒక సంఘ పెద్ద, నీవు ఒక సంఘ పెద్ద, అంటే మనందరూ కూడా ఎలా చూస్తున్నారంటే సంఘ పెద్దలుగా అంటే ఏంటి బాధ్యత అంటే, సంఘములో ఏదైనా బలహీనత ఉన్నట్టయితే ఆ బలహీనతను పూరించడానికి మనలో ఒక ఆయుధంగా దేవుడు వాడుకుంటున్నాడు. మనమే బలహీనత కాకూడదు, మనమే ఆ బలహీనతకు కారణం కాకూడదు. కాబట్టి నేను ఒక పెద్ద మనిషిని కదా, దేవుడు ఎంతటి హోదా నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఎలా ఆలోచించాలి, నలుగురు మెచ్చే విధంగా ఆలోచించాలి కదా, నలుగురు చేయనేలాగా ఆలోచించకూడదు కదా అనేటువంటి జ్ఞానము మనకు ఉండాలి. దాని కొరకు మాట్లాడుతున్నాడు. రేపు నుంచి వాక్యాన్ని ప్రారంభిస్తాను. తలలు వంచండి.